వీడియోని లైక్ చేయండి. ఎలాగైనా సరే జాబ్ సంపాదించాలండి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నీకు జాబ్ ఇప్పిస్తానే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ నా పేరు సంధ్య సార్. మీ ఆఫీస్ లో ఏదైనా జాబ్ వేకెన్సీ ఉండేమని వచ్చాను సార్. ఓకే, మీరేం చదువుకున్నారు? సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. ఎంతకి ఎగ్జామ్? సార్ తను నా హస్బెండ్ సార్. సార్ నా పేరు మధు, నేను బట్టల బిజినెస్ చేస్తాను. ఓకే, నీకు ఎంతకి ఉండాలవుతున్నా? ఏంటి సార్ అదేనయ్యా, ముందరమాట ఉందా అని అడుగుతున్నాను. కొద్దిగా తాగుతాం అనమాట. సెక్రటరీ సార్, మనోడు ముందు అవుతాడంట సార్. ఇది బాల్ షాప్ తీసుకెళ్ళి సార్ లైట్ లో వెళ్ళండి. మా సెక్రటరీ తీసుకెళ్తాను మిమ్మల్ని. వెళ్ళండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ అందాన్ని తగినట్లు మంచి ఉద్యోగం ఇస్తాను. చక్కగా చేస్తావా జాబ్? ఓకే సార్, చక్కగా జాబ్ చేసుకుంటాను. ఓకే, జాబ్ జాయిన్ చేసుకో. సెక్రటరీ సార్ తన పేరు సంధ్య. మన ఆఫీస్ ద్వారా జాబ్ ఏమైనా ఇప్పిస్తాను వచ్చింది, కొద్దిగా తీసుకెళ్ళి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. చూడు, ఈ కార్లు అన్ని సారే. చూడు, ఇవంతా అపార్ట్మెంట్స్ ఇవన్నీ సారే. ఎందుకు చెప్తున్నారు ఆలోచించు. ఓకే, ఓకేనా? ఇదిగో తమ్ముడు, మీ ఆవిడ సావు చేతిలో పడింది. జాబ్ గ్యారంటీగా కన్ఫర్మ్. చూడు తల్లి, ఈ కంప్యూటర్ యుగంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. అవును మేడం, చాలా కష్టం. ఎట్లాగైనా సరే సార్కి చెప్పి మీరు నాకు జాబ్ ఇప్పించే ప్రయత్నం చేయండి. ఓకేమ్మా. సారు మామూలుడు కాదు. ఏంటి ఇక నీకు పండగే పండగ. కేసులో కథ వచ్చేసింది. చూడు తల్లి, నీకు జాబ్ రావాలంటే ఒక పని చేయాలి. నేను చెప్పింది నువ్వు వినాలి. ఏం చేయాలి మేడం? చెప్తానుగా. ఇదిగో చూడు సంధ్య, ఈ బెడ్రూమ్ లో సార్ పక్కన కూర్చొని కొంచెం కంపెనీ ఇచ్చావంటే నీ ఉద్యోగం కన్ఫర్మ్. అవునా, సరే నాకు ఉద్యోగం అయితే ఇప్పించు. ఓకే, నీ జాబ్ కన్ఫర్మ్. సార్ వస్తారు, ఫ్రీగా మాట్లాడు. సార్, అమ్మాయి బెడ్రూమ్ కూర్చోండి, వెళ్ళి మాట్లాడండి. నేను మాట్లాడాను, మీరు వెళ్ళి మాట్లాడండి. ఓకే, నువ్వు చూసా, నువ్వు ఫస్ట్ నా దగ్గరికి జాబ్ వచ్చినప్పుడే నేను చూశాను. నువ్వు చాలా చక్కగా అందంగా ఉన్నావు. అప్పుడే నేను నీ మీద మనసు పడ్డాను. నీ దృష్టిలో ఏమనుకుంటాను? నేను జాబ్ కోసం వచ్చాను, మీ గురించి అయితే నేనేం అనుకోలేదు. మీరు నా కమిట్మెంట్ ఇస్తే మీకు కంపల్సరీ జాబ్ ఇస్తాను. ఏమంటారు? ఓకే, మీరు నాకు జాబ్ ఇస్తే ఓకే. సార్, అమ్మాయి కంపెనీ బాధించిందా? సార్, అమ్మాయి కంపెనీ బాధించిందా? నువ్వు మామూలుగా కాదు, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, చక్కగా మాట్లాడింది.
జాబ్ మాత్రం కంపల్సరీ చేస్తా. ఓకే సార్. ఓకేనా? అదిగో సార్ ఆ అమ్మాయి మాటల్లోనే వస్తున్నాయి. ఓకే ఓకే రా. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంధ్య, రాకిచ్చు. ఏంటి సంధ్య విషయాలు? అదే సార్, జాబ్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా అన్నారు కదా. ఓ, సరే ఈ అపాయింట్మెంట్ మా ఆర్డర్ దీంట్లో అడ్రస్ ఉంది, అపాయింట్మెంట్ ఉంది, తీసుకునేది ఈ రోజు జాబ్లో జాయిన్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంటిరా? సార్ నమస్తే సార్, ఇది మీ ఆఫీస్ లో అపాయింట్మెంట్ లెటర్ సార్. ఇది అపాయింట్మెంట్ లెటర్ గమనించండి. సార్ అయితే నేను మోసపోయానా? నువ్వు మోసపోయావో లేదో వాళ్ళ బిల్లు అడుగు, తెలుస్తుంది. సరే సార్ అయితే. ఈ ఆఫీస్ ఏంటండి టూలెట్ బోర్డు పెట్టారు? ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. అయ్యో నేనెంత మోసపోయాను, అయ్యో నేనెంత మోసపోయాను. ఇంతకెవరు మీరు? మీ మొగుళ్ళురా, మీ మొగుళ్ళు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎంతమంది మీ అమ్మాయిని అనుభవించి ఉద్యోగం పెడతానని నువ్వు మోసం చేసి టూలెట్ బోర్డు పెడతావురా? నువ్వు ఎట్లా మాట్లాడడం? వీళ్ళు మక్క జరగకుండా పోలీస్ స్టేషన్ లో పడతానే మాట్లాడతాడు. వీళ్ళు తీసుకెళ్ళ పదండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావు? వచ్చేది